బాబుగారు, ఇవేనా మీరు అడిగిన ఫైల్స్? అవునండి. మీకు చెప్పే అలవాటు లేదా? ఏంటి? థ్యాంక్స్ అని. చెప్పడం కాదు, ఇచ్చే అలవాటు ఉంది. ఏంటో? చెప్పకండి. థ్యాంక్స్ అని అస్సలు చెప్పకండి బాబుగారు. మీరు ఎన్ని పనులైనా చెప్పండి, చేస్తాను. ఇలా మీరు చేతిలో చెయ్యేసి చిరునవ్విస్తే చాలు, అదే నాకు 10,000. నీ 5,000 నా 5,000 కలిస్తే 10,000. బాగుంది విశాల్, మీ ఇద్దరి సరదా. మరి నువ్వు ఇంట్లో వాళ్ళ సరదా కూడా తీర్చాలి కదా మమ్మీ. ఆ పని మీదనే వెళ్ళొచ్చాను కదా వల్లభ. వచ్చాను అని తమరొక్కరే దర్శనం ఇస్తున్నారేంటత్తయ్యా? ఇంకెవరైనా వస్తున్నారా వదిన? వీళ్ళ శ్రేయోభిలాషిని వెంట పెట్టుకుని వచ్చారంట. ఇంకెవరు కనిపించడం లేదు కదక్క. వస్తున్నారు. రండి అఖండ స్వామి. ఆయన ఎవరో వస్తే నా వంక చూస్తారేంటి మీరు? నీ సంగతి చూడబోతున్నారని చూస్తున్నాను నైని. నైని కాదు తిలోత్తమా. నేను చెప్పానా? అమ్మా, మళ్ళీ ఏంటి? వదినని పరీక్షించడానికి వచ్చారంట బ్రో. వదినంటే నన్నేనా? ఇప్పుడే నిన్ను నువ్వు మర్చిపోవలాక. ఇలాగైతే అత్తయ్య వాళ్ళ పోరు నువ్వు పడలేవు. నన్ను పరీక్షించడానికి నాకేమైందని? స్వామి, మీకెంత దివ్య దృష్టి ఉందో, ఎంత దూరదృష్టి ఉందో నాకు తెలియదు, కానీ తను మాత్రం నా భార్య నైనీనే. మనకింకా పెళ్లి కాలేదు కదా బాబుగారు, అప్పుడే భార్యనని చెప్తున్నారు. అయ్యో, నువ్వు ఆగు చెల్లి. హే, నువ్వు కవర్ చేయడానికి ట్రై చేయకు. స్పష్టంగా తను నయనిని కాదని, తనకింకా వివాహమే కాలేదని చెబుతున్నా మీరు నమ్మరా? పెళ్ళనే కాదు స్వామి, మా పెద్ద వదిన ఎత్తుకున్న గాయత్రి పాపను కూడా ఎవరో గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మా అక్కకి గతం గుర్తుకొస్తుందో అప్పుడు మాత్రం నా కూతురు ఉలిచి గురించి కూడా నాకు తెలియని విషయాలు అన్నీ చెప్తుంది. అదే కనికట్టు. కొన్ని రహస్యాలు తెలుసుకొని వచ్చి మిమ్మల్ని ఏమారుస్తుంది. బాబుగారు, ఎవరు చూసినా నన్నే అనుమానిస్తున్నారెందుకు? నేనేం చేశానని? నువ్వేం చేయలేదు నాయని, కామ్గా ఉండు, వారే వెళ్ళిపోతారు. వెళ్ళరు నాన్న. ఇవాళ తను నైని కాదని ప్రూవ్ చేసే వెళ్తారు. అది కాని పని. పాపం స్వాముల వారికి ఎంత సమర్పించుకున్నారో. నేను రొక్కము తీసుకోను.
ఇంకేం సమర్పించుకుందో తిల్లు ఆంటీ. పూలు పళ్ళు సమర్పించి భక్తితో చేతులు జోడించిన అఖండ స్వాముల వారు అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తారు గాని వాస్తవాన్ని గ్రహించరు. వదినని కాదు అంటే పాపం తగులుతుందమ్మా. పాపాలు నాకు కొత్త కాదు. ఎన్ని మూట కట్టుకున్నారో. హే అరే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఇవన్నీ కాదు గాని మా అక్కన కొత్తక్కన అని నాకు డౌట్ లేదు కానీ మీకుంటే వెంటనే నిరూపించి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేయండి. సి స్వామి, కాదని అవునని ఎస్ ఆర్ నో అని చెప్పడం ఈజీ. అవసరం లేకుండా అభాండం వేస్తే మాకు ఓపిక నశించి మిమ్మల్ని కూడా తిట్టుకోవచ్చు. హే శపించేస్తారు. మిమ్మల్ని ఎందుకంటే ఈయన్ని తీసుకొచ్చి తిట్టించినందుకు తల్లి కొడుకులు ఇద్దరూ వీధి కుక్కలుగా మారిపోయి మొరుగుతూ తిన్నది ఎరక్క ఇక తినడానికే ముక్క దొరక్క అదే మాట్లాడకుండా ఉంటావా? అఖండ స్వామి, వీళ్లకు ఆధారం చూపిస్తే తప్ప నమ్మేలా లేరు. చూపిస్తాను. హా ఆ పని చేయండి. 10 నిమిషాల సమయం ఇవ్వండి. అరగంట టైం తీసుకోండి, కానీ ఆ తరువాత ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి స్వామి. నైనిని బాధ పెట్టే పనులు పొడిగించదలుచుకోలేదు. అలాగే. నువ్వు రాతిలోత్తమా? నేను కూడా వస్తాను. పదండి స్వామి. రా మమ్మీ. ఏం చేస్తారంట? డబ్బులు అడగరు గాని బంగారం డిమాండ్ చేస్తారనుకుంటా. బ్రో మీరు రిలాక్స్ అవ్వండి.